పొలిటికల్ గేమ్లో ఇంటర్ పిల్లలు నిజంగా చెప్తా ఉన్నా, కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నా, తెలియకుండానే ఇంటర్ పిల్లలకు సంబంధించిన కాలేజెస్ని పొలిటికల్ గేమ్లో ఇన్వాల్వ్ చేస్తున్నారా అంటే ఇక్కడ పేరెంట్స్ ఆలోచన చేయాలి. ఓకే, పేరెంట్స్ ఖచ్చితంగా ఆలోచన చేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు బాగుపడ్డారు? ఏ ఫ్యామిలీస్ బాగుపడ్డాయి? ఎంతమంది ఆత్మాహుతి చేసుకున్నారు? వాళ్ళు అంటే ఈ మొత్తం ఇష్యూలో మొత్తం తెలంగాణ ప్రాసెస్ వచ్చే క్రమంలో ఎంతోమంది కష్టపడితే, ఎంతోమంది స్టూడెంట్స్ జీవితాన్ని త్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ. కానీ వచ్చిన తర్వాత ఏ ఫ్యామిలీస్ బాగుపడ్డాయి? ప్రజలందరూ దీన్ని గమనించాలి. కొందరు వ్యక్తిగత స్వార్థం కోసం ఇప్పుడు సరే ఓకే కొట్లాడారు, కష్టపడ్డారు, తెచ్చుకున్నారు, తెలంగాణ వచ్చింది. కానీ కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం ఈ పిల్లల్ని, ఇంటర్ చదివే పిల్లల్ని రెచ్చగొట్టి కాలేజీల మీదకి ఎగైనెస్ట్గా తీసుకెళ్ళి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ కెరియర్ని నాశనం చేస్తూ ఉన్నారు ప్రొవోక్ చేసి. ఎస్, అఫ్ కోర్స్ రాజకీయాలు అనేవి ప్రతి ఒక్కరు అవసరమే. మన బతుకులు బాగుపడాలి అంటే పాలిటిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ అలాగని చెప్పి పొలిటికల్ గేమ్లో ఇంటర్ చదివే పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి, కెరియర్ని పణంగా పెట్టి గేమ్స్ ఆడే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా? పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఇలాంటి వాటి బారిన పడకుండా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా బాధాకరమైన విషయం. కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అవుతూ ఉంది. ఒక పార్టీకి సంబంధించిన ఒక రైట్ హ్యాండ్ అని చెప్పుకోబడే ఒక వ్యక్తి పిల్లల లైఫ్ని, అంటే ఒక రకమైన ప్రొవోక్ చేసి పిల్లలందరినీ అంటే వాళ్ళ కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయం కోసం వాడుతూ ఉన్నారు. అవును, హాలిడేస్లో కొన్ని బ్రిడ్జ్ కోర్స్ అని పెడుతున్నారు, వాస్తవమే. ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ పెడుతున్నారు. పేరెంట్స్ ఇష్టపూర్వకంగా లేకుండా పెడుతున్నారా? ఫోర్స్ చేసి ఏమైనా పెట్టిస్తున్నారా? లేకపోతే ఫోర్స్ చేసి ఏమైనా పిల్లల్ని తీసుకెళ్ళి సంఖ్యలు వేసి ఏమైనా తీసుకెళ్ళి క్లాస్లో కూర్చోండి? పేరెంట్స్ ఇష్టపూర్వకంగానే ఫస్ట్ మీరు గోల చేయాల్సింది పేరెంట్స్ ఇళ్ళకెళ్ళి. అఫ్ కోర్స్ ఇది రైట్ అని నేను అనట్లేదు, తప్పే, ఇది ఖచ్చితంగా తప్పే, అలా చేయడం కరెక్ట్ కాదు. కానీ పేరెంట్స్ ఇంకెంత తప్పు ఈ విధంగా పిల్లల్ని పంపించడము? ఒకవేళ హాలిడేస్లో కూడా ఈ బ్రిడ్జ్ కోర్స్ పేరుతో క్లాసులు నడిపించే వాళ్ళని ఎంత తప్పు? దయచేసి మీరు ఆలోచన చేయండి. పొలిటికల్ గేమ్లో ఇంటర్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. మీ వ్యక్తిగత రాజకీయం కోసం, స్వార్థం కోసం చెయ్యొద్దు ఇలాగా. వాళ్ళకు భవిష్యత్తు ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వెళ్ళేటప్పుడు వెనకాల 4 ఫోన్లు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని పోతా పవర్ఫుల్ బీజిఎంలో ఏదో హీరో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఎవరికి హీరోలయ్యా మీరు? మీ వ్యక్తిగత స్వార్థం కోసం పిల్లల్ని ఎందుకు వాడుకుంటారు మీరు? ఖచ్చితంగా పేరెంట్స్ జాగ్రత్త పడాలి. తెలంగాణలో పొలిటికల్ గేమ్లో ఇంటర్ పిల్లలు కొంతమంది వాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. కొన్ని వీడియోస్లో వాటిల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో దయచేసి పేరెంట్స్ జాగ్రత్త పడండి. ఇలాంటి వాటిని బారిన పడకుండా మీ పిల్లల భవిష్యత్తుని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ.